డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో 25వ తేదీ వరకు జోరుగా వానలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి తెలిపారు. 19వ తేదీన ఏర్పడే అల్పపీడనం ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణపైన ప్రభావం ఉంటుందన్నారు. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ కేంద్రం అధికారి శ్రావణితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా గత నెల 3వ తేదీన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా కూడా అటు కొంత వర్షభావ పరిస్థితులను కూడా మనం రాష్ట్రంలో చూసాం. కానీ నిన్నటి నుంచి అల్పపీడన ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, దాంతోపాటుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ నిన్న పడినటువంటి వర్షపాతానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా రానున్నటువంటి 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అల్పపీడన ప్రభావం అనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి డాక్టర్ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లాంటి నగరంలో దాదాపుగా 7 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. ప్రధాన కారణాలు ఏమంటారు? ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది? నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఈవినింగ్ కి మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం అనేది అల్పపీడనంగా మారడం జరిగింది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల మనకి నిన్న రాష్ట్రంలోని చాలా వరకు చాలా ప్రదేశాల్లోనూ మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అక్కడక్కడ మనకి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నిన్న ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అతి భారీ వర్షపాతం దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. నిన్న ఈ వికారాబాద్ నుంచి వచ్చిన ఒక క్లౌడ్ కంటిన్యూస్ వల్ల మనకి జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ లో కూడా 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదవడం జరిగిందనమాట. నిన్న ఈ అల్పపీడనం అనేది ప్రస్తుతానికి పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశాకి ఆనుకొని ఉండడం వల్ల, మరింత బలపడి ఉండడం వల్ల ఈ 3 రోజులు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలోని భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్, జనగాం, వరంగల్, హన్మకొండ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. తదుపరి ప్రజెంట్ అల్పపీడనం ఉందని చెప్తా ఉన్నారు. అల్పపీడన ప్రభావం 3 రోజుల పాటు హైదరాబాద్ మీద కూడా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నేను ఒక్కసారిగా 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా చూసాం కాబట్టి హైదరాబాద్ లో ఎలా ఉండబోతుందంట? హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటేనే సాయంత్రం నుంచి కొద్దిగా భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు కొద్దిగా లైట్ టు మోడరేట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండు మళ్ళీ 19వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నందున ఈశాన్య తెలంగాణ జిల్లాలకి దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మనకు రాడర్ ఇమేజ్ ఏం చూపిస్తుంది? ఏ జిల్లాల మీద ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? దాదాపుగా మనకి దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం వల్ల దాదాపుగా అది మీదకెళ్లే కొద్ది కూడా కొద్దిగా వంపుకు తిరిగి ఉండడం వల్ల మనకి కరీంనగర్, అలాగే హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాల్లో కంటిన్యూస్ గా దాదాపుగా 2 o'clock నుంచి మనకి క్లౌడ్ ఇంటెన్స్ అండ్ మోడరేట్ రైన్ఫాల్ ఇస్తుంది. మనకి మార్నింగ్ నుంచి వికారాబాద్ పరిసర ప్రాంతం నుంచి కూడా ఈ క్లౌడ్ మూవ్మెంట్ వల్ల వికారాబాద్ లో, సంగారెడ్డిలో ప్రస్తుతానికి ఆల్రెడీ మోడరేట్ రైన్ఫాల్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం కంటే దాదాపుగా 6 దాటిన తర్వాత నుంచి కొద్దిగా మోడరేట్ స్పెల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 19వ తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటారు అంటున్నారు. అది మరింత బలపడే అవకాశం ఉందంటారా? ఎలా ప్రభావం ఉండబోతుంది? ఏ రాష్ట్రాల మీద ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు? అది మనకి దాదాపుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంటుంది కాబట్టి ఉత్తర కోస్తాంధ్ర, అలాగే దక్షిణ ఒడిశా, దీంతో పాటుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే విదర్భ పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం, గత నెల 3వ తారీఖున నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కానీ అప్పటి నుంచి కూడా చాలా మటుకు కొంత వర్షాభావ పరిస్థితులు అనేది మనం చూసాము. వర్షాలు తగ్గుముఖం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. నిన్న నుంచి కూడా రాష్ట్రంలో కొంత మంచి వర్షాలు ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చా? ప్రస్తుతానికి మనకి గత నెల 3వ తారీఖున వచ్చినప్పటికీ ఒక వారం రోజులు మనకి వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత నుంచి కొద్దిగా వర్షపాతం అనేది తగ్గడం అయితే జరిగింది. గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి మాన్సూన్ ట్రఫ్ కూడా ఉత్తరాదిన ఉండడం వల్ల ఉత్తరాదిలో అధిక వర్షపాతం చూడడం అయితే జరిగింది. తర్వాత నుంచి మనకి కొద్దిగా వర్షపాతం అనేది ఈ మాన్సూన్ ట్రఫ్ అనేది సెంట్రల్ ఇండియా మీకు రావడం,
దీంతో పాటుగా ఇది అల్పపీడనాలు ఏర్పడడం అనేది కొంత శుభసూచకంగా చెప్పొచ్చు. ఈ వర్షపాతం అనేది దాదాపుగా 25వ తేదీ వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న నెలలు ఏదైతే 2 నెలలు ఎలా ఉండబోతుంది, ఈ నెల కూడా ఎలా ఉండబోతుంది అంటారు? ఆ నెలాఖరుకు వచ్చేసరికి సాధారణ వర్షపాతం సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారం కొద్దిగా తగ్గినప్పటికీ రెండో వారం నుంచి ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఎల్నినో ప్రభావం తటస్థ స్థితిలో ఉందని కూడా చెప్పడం జరిగింది. లానినో ఏమన్నా డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి దానికి అటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లానినాగా అయితే మారలేదు. ప్రస్తుతానికి ఎల్నినో తటస్థంగానే ఉందని చెప్పవచ్చు. ఇది మొత్తం మీద అటు అల్పపీడన ప్రభావాలతోటి రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రధానంగా ఏదైతే ఋతుపవన ద్రోణి అనేది కొంత మధ్య భారతం వైపు రావడంతో కూడా రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 3 రోజుల పాటు కావచ్చు, దాంతోపాటుగా 25వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయి. రేపు హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక రకంగా మనం రాష్ట్రంలో మంచి వర్షాలు ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సైదులతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.